నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వేద పండితులు, శ్రీ విద్య స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులు, ఆగమ కేసరి శ్రీ చిర్రావూరి శ్రీరామ్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాలయ అమావాస్య వస్తోంది. డెఫినెట్ గా ఒక డీవియేషన్ అయితే ఉంది ఈ అమావాస్యకి. మహాలయ అమావాస్య ప్రస్తావన మినహా మిగతావన్నీ కూడా మాట్లాడేటటువంటి పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో ఎంత వైరల్ అవుతుందో. సూర్యగ్రహణం అని చెప్పి చలి అర్జెంటీనా ప్రాంతాలలో కనిపించేటటువంటి ఈ సూర్యగ్రహణం మరి భారతీయులకి వర్తిస్తుందా, ఇండియాకి వర్తిస్తుందా, ఏం చెయ్యాలి, భయభ్రాంతులకి గురి అవుతూ ఉన్నారు. రకరకాల సందేహాలు, రకరకాల ఒకే ఒక లాజిక్ ఎంత రోల్ ని ప్లే చేస్తోంది అనేది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోంది. ఉన్నది ఒకడే సూర్యుడు, సో ఆయనకు పడుతోంది కాబట్టి మన వంతుగా మనం చెయ్యాలి అని. దీన్ని ఎలా చూస్తారు ఒక పండితులుగా? ఏం చెయ్యాలి ఆ రోజున? ఒకసారి మీ ద్వారా. మూఢనమ్మకం. ఈ మూఢనమ్మకం అంటే ఆలోచన లేకుండా ఒక దాన్ని నమ్మేదాన్ని మూఢనమ్మకాలు అంటారు. కలియుగం నిజంగా ఆలోచించి ఒక పద్ధతిని పెట్టిన దగ్గరేమో మనం నమ్మకాలు ఇలా నమ్మచ్చా అలా నమ్మచ్చా అని ఆలోచిస్తాం. ఆలోచించాల్సిన దగ్గరేమో కళ్ళు మూసుకుని గుడ్డిగా వెళ్ళిపోతాం. అలా గుడ్డిగా ఫాలో అయ్యే నమ్మకాల్లో కూడా ఈ మన గ్రహణాలు ఒకటి మూఢనమ్మకాలు పూర్తిగా. ఎందుకు ఇంత పెద్ద మాట నేను మాట్లాడాను మూఢనమ్మకం అనే మాట అంటే, అసలు గ్రహణం సూర్యుడికి ఏంటండి? గ్రహణం దేనికి వస్తుంది? గ్రహణం అనే మాటకి సైన్స్ పెరిగింది. పూర్వం పంచాంగాలు రాహుగ్రస్తం, కేతు తినేయడం, రాహు తినేయడం కాదు అని విమర్శించారు. ఇప్పుడు సైన్స్ కనిపించింది. సూర్యుడు ఏమన్నా మెంగబడుతున్నాడా? ఎవరి చేతన్నా? చంద్రుడు ఏమన్నా మెంగబడుతున్నాడా? అసలు గ్రహణం అనేది ట్రాష్ అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ మన శాస్త్రీయత ఇలా భౌతికంగా ఉన్నదాన్ని చెప్పాల, అలా అని కేవలం ఆధ్యాత్మికమే దీన్ని నమ్మేయాలి అని చెప్పాల. ఛాయాగ్రహము అన్నారు ఈ రెండింటిని, రాహువు కేతువుని. అంటే ఛాయ చేత ఆవరింపబడతాయి అని. సూర్యుడు మింగబడతాడు ఎలాగా అంటే ఛాయ చేత ఆవరింపబడతాయి. అది ఎవరి ఛాయ అనేటటువంటిది. సూర్యగ్రహణానికి చంద్రుడి యొక్క ఛాయ అడ్డుపడుతుంది. చంద్రగ్రహణానికి సూర్యుడి యొక్క ఛాయ భూమి మీద పడడం వల్ల భూమి ఛాయ పడాలి. ఎటొచ్చి ఏదో ఒక ఛాయ నీడ కనిపిస్తుంది కాబట్టి దాంట్లో వీళ్ళకి గ్రహణాలు సూర్యచంద్రుడు మనకు కనిపించకుండా ఉంటారు. సూర్యుడికి ఏదన్నా ఈ దోషం ఆపాదించడం కరెక్టా? భూమికి ఒకడే సూర్యుడు, భూమికి ఒకడే చంద్రుడు, ఆ చంద్రుడికి దోషం వచ్చింది కాబట్టి అనే మాటలో చంద్రుడికి సూర్యుడికి దోషాలు లేవు, మనకి కనిపించట్లేదు. కానీ ఈ గ్రహణాలు అసలు ఈ గ్రహణంగా కూడా మనకు కనిపించట్లా. ఉత్తప్పుడు మనకి సంపూర్ణ చంద్రగ్రహణాలు, పాక్షిక చంద్రగ్రహణాలు, సూర్యగ్రహణాలు వచ్చినప్పుడు మన కంటికి కనిపిస్తోంది ఒక సూర్యుడు అనేవాడు అప్పుడుదా కనిపించేవాడు, అని కనిపించట్లేదు అని. కాబట్టి ఈ ఛాయని మనం చూసాం కాబట్టి ఆ దోషాన్ని మనం పొందుతాం. దాని ఎఫెక్ట్ అనేది మన మీద ఉంటుంది. దానికి చెప్పినటువంటి పద్ధతులు, నియమాలు, మంత్ర జపానుష్ఠానాలు, దాన ధర్మాలు చేసుకోమని శాస్త్రాలలో చెప్పబడ్డాయి. అవి మనం ఫాలో అవుతాం. అసలు గ్రహణమే లేదు, సూర్యచంద్రులకి అసలు దోషం అనేది లేదు. ఫస్ట్ ఇది మనకి కనిపిస్తున్న సూర్యుడు చక్కగా కనిపిస్తున్నాడు. మొన్న చంద్రగ్రహణాన్ని చెప్పారు, పగటిపూట అసలు మనకి చంద్రుడు కనిపించడు కదా. ఇప్పుడు కూడా రాత్రి వస్తున్నాడు, ఏడి సూర్యుడు. అంటే రెండు రకాలు. ఒకటి చంద్రుడికి దోషం అయితే లేదు, ఇప్పుడు సూర్యుడికి దోషం అయితే లేదు. ఆయన బాగానే ఉన్నాడు, ఆయన మీద ఏమి మబ్బులు మసగలు వెళ్ళిపోయి ఆయన ఏమి కిడ్నాప్ అయిపోవట్లా, ఆయన బాగానే ఉన్నాడు. పోనీ మనకి కనిపించట్లేదు అంటే ఆ సూర్యుడు అనేవాడు మనకి సరిగ్గా కనిపించట్లేదు కాబట్టి దోషం అనుకుంటే, అసలు మనకి సూర్యుడే కనిపించడు రాత్రిపూట. మనకి సూర్యుడు అనేవాడు రాత్రి ప్రతిరోజు కనిపించడు, ప్రతిరోజు గ్రహణమే అనుకుంటామా? అంటే రెండు రకాల లాజికల్తో కూడా కనీసం ఏమీ ఆలోచించకుండా మూఢంగా ఒక నమ్మకం ఎవడో మన బుర్రలో పెట్టాడు కాబట్టి మనం ఫాలో అయిపోదాం అనేవి ఏవైతే ఉంటాయో మూఢనమ్మకాలు అవుతాయి. ఖచ్చితంగా మన హిందూ సంస్కృతిలో ఈ మూఢనమ్మకాల్ని మొదటి నుంచి కూడా తరిమి కొట్టారు. వీటిని కనుక ఫాలో అవుతూ కూర్చుంటుంటే మన సనాతన ధర్మం ఇంతకాలం వరకు వచ్చేది కాదు. ఎన్నో వక్ర మార్గాలు పట్టి ఎవరికి తోచింది వాళ్ళు వెళ్ళేవాడు. ఈ రోజు ఇంత ప్రామాణికంగా వేద శాస్త్రాలు నిలబడేవి కూడా కాదు. అందువల్ల ఖచ్చితంగా పోతే పోనీలే, ఉంటే దోషం ఉంటే పరిహారం అయిపోతుంది కదా అని కూడా పొరపాటున మనం దీన్ని చేసుకోకూడదు అన్నారు. ఎందుకన్నారంటే మనం చక్కగా ముస్తాబయ్యి నీట్గా బయటకు వచ్చాం, ఎవరో నీ బొట్టు బాగోలేదమ్మా అన్నారు, బాగానే ఉందండి అంటాం. ఎందుకు? మనం ఆల్రెడీ
పెట్టేటప్పుడు చూసుకున్న ఈ నమ్మకం ఉంటుంది. ఇంకో ఇద్దరు ముగ్గురు అంటున్నారు బొట్టు సరిగ్గా లేదు, బొట్టు పక్కకి వెళ్ళింది, బొట్టు ఈ పక్కకి వెళ్ళిందని. వెంటనే మనకు కూడా డౌట్ వస్తుంది. డౌట్ వచ్చిన వెంటనే ఏం చేస్తాం? మొహం కడిగేసుకుంటామా? అర్థం చూసుకుంటాం. ఫస్ట్ మనం క్లారిటీ తీసుకుంటాం. చూసినప్పుడు దాంట్లో కరెక్ట్ గా ఉంటే వీళ్ళంతా తప్పు అని నిర్ధారణకు వస్తాం. అది కూడా మనం చూసిన అర్థంలోనే నిజంగా పొరపాటు ఉంటే అప్పుడు మొహం కడుక్కుంటాం. ఎక్కడైనా అంతే కదండి. ఒక శాస్త్రీయ విషయాలలో మనకి ఒక పద్ధతిగా పంచాంగము అనేటటువంటిది మన ఇంట్లో రెడీ అయ్యి బయటకు వచ్చినట్లుగా పంచాంగకర్తలు రాస్తారు. వాటిల్లో గ్రహణాలు లేవన్నారు. ఎవరో చెప్తున్నారు గ్రహణం ఉంది. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, కనిపించిన కొంతమంది చాలా మంది చెప్తున్నారు. మనకి డౌట్ రావడంలో సహజం, అదేం తప్పు, సహజమైన విషయం. ఏం చేయాలి? మనం వాటిని క్లారిఫికేషన్ తీసుకోవాలి. ఈ క్లారిఫికేషన్ తీసుకోవాలంటే ఎవరు చెప్తారు? జగద్గురువులు చెప్తారు. మన పెద్ద పీఠాధిపతులందరూ దేనికోసం ఉన్నారంటే ఆ జగద్గురువులు వాళ్ళ అనుజ్ఞతో వాళ్ళ సమక్షంలో రిలీజ్ అయినటువంటి పంచాంగాలు, ఆమోదింపబడినటువంటి పంచాంగాలు, ఆ పంచాంగాలలో గ్రహణం ఉంది అంటే ఉన్నట్లు, లేదంటే లేనట్లే. ఇంకా లేదన్న దాన్ని మళ్ళీ ఉందేమో అని మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ప్రశ్నలు వేసి సమాధానం చెప్పి మళ్ళీ విసిగించి ఇవన్నీ చేయక్కల్లా. ఇలా జగద్గురువుల చేత ఆమోదింపబడినటువంటి పంచాంగాల్లో కానీ, పోనీ జగద్గురువుల ఆచరణలో కానీ, కొన్ని పంచాంగాల్లో ఒకటి ఉండి వాళ్ళు గ్రహణ పూజలు గ్రహణ జపాలు చేస్తే తప్పు, వీళ్ళెవ్వరూ ఆచరించినప్పుడు ఓహో ఇది మొహం మీద మచ్చలేదు కానీ వీళ్ళందరూ మనం కన్ఫ్యూజ్ చేస్తున్నారు అనమాట అని మనం నిర్ధారణ రాకుండా ఏమోలే ఇంతమంది చెప్తున్నారంటే వాళ్ళకి ఉండొచ్చు అని మొహం కడిగేస్తున్నాం అంటే మన కళ్ళని మనం నమ్ముకోనట్టే కదా. దానికి మించినటువంటి బాధాకరమైన అంశం ఉందా? అందువల్ల ఈ గ్రహణ విషయాల్లో కూడా రేపు మహాలయ అమావాస్య రోజు ఎటువంటి గ్రహణము లేదు. సూర్యుడికి అసలుకి గ్రహణాలు ఎప్పుడూ పట్టం. నిజంగా పాక్షిక చంద్రగ్రహణ సూర్యగ్రహణాల్లో, సంపూర్ణ సూర్యగ్రహణాల్లో కూడా దోషం సూర్యుడికి కాదు, సూర్యుడు మనకి కనిపించకపోవడం అనేది మన దోషం. అందుకే మనం దానాలు ఇచ్చుకుంటాం. ఆ దోషం కూడా ఇప్పుడు పలానా రాశిలో పట్టిందండి, ఇది వ్యవహారం కోసం అంటున్నాం. అంటే అప్పుడు పలానా రాశి కాలం, నక్షత్ర కాలం, పలానా లగ్నం, పలానా పాదంలో ఉంటున్నప్పుడు ఈ కనిపించకపోవడం అనేది జరిగింది కాబట్టి దాని ప్రభావం అనేది భూమి మీద, అంటే తన యొక్క తీవ్రత భూమి మీద తగ్గడం వల్ల ఈ రాశి జాతకులకి దాని ఇంటెన్షన్ ఏదైనా ఉంటే ఉండొచ్చు అని మన పూర్వీకులు చెప్పి ఉండాలి. అది మనం సైంటిఫిక్ గా దాని మీద రీసెర్చ్ చేయకుండా ఇంతే డక్కాబద్ధం అని మనకి మాట్లాడే రైట్ లేదు. సైంటిఫిక్ గా మనం ఆలోచించినప్పుడు ఉండొచ్చు, చెయ్యొచ్చు అనే మనం మాట్లాడగలుగుతాం. కానీ ఆధ్యాత్మిక విషయంగా చూసినప్పుడు సూర్య సాక్షిగానే అంతా నడుస్తుంది కాబట్టి సూర్యుడు కనిపించాల్సిన సమయంలో ఆయన కనిపించకుండా పక్కకి వెళుతున్నాడు. పోనీ ఇదేనా మనం మూఢనమ్మకమా అనుకుంటే ఇలా ఎప్పుడు కనిపించకుండా ఉంటాడు అని ముందరే క్యాల్కులేషన్స్ తో చేసి ముందరగా మనం చెప్పగలుగుతున్నాం. అంటే అంతరిక్షంలో జరిగే మార్పులు ఇక్కడ కూర్చునే లెక్కలతో మనం చెప్పగలుగుతున్నప్పుడు దాని మీద వచ్చే ప్రభావాలు కూడా మన పూర్వీకులు గమనించి ఉండాలి కదా. అందువల్ల వాళ్ళు చెప్పిన పద్ధతుల ప్రకారం అప్పుడు చేయాల్సిన పరిహారాలు, ఉపాయాలు ఇవి మనం ఆచరించుకోవడంలో తప్పులేదు. కానీ అసలు గ్రహణం సూర్యుడికి ఉంది అని సూర్యుడికి గ్రహణం ఆపాదించడం వల్ల ఎంత దోషమో తెలుసా అండి. అసలు ముఖ్యంగా దేవతల విషయంలో ఒక నిందలు వేయకూడదు ఎప్పుడు కూడా. అందుకనే మనం దేవుళ్ళని కూడా చాలా గౌరవంగా మర్యాదగా చూస్తూ ఉంటాం. దేవుడి విషయంలో ఏదైనా పొరపాటు మాట్లాడినా వెంటనే లెంపలేసుకుంటాం ప్రతి ఒక్కళ్ళం. ఎందుకంటే మనం తూలనాడి మాట్లాడే, అంటే ఈ దోషాలన్నీ దానికి ఉన్నాయి. శని భగవానుడు చాలా మంది తిడుతుంటారు శని శని అని. వాళ్ళకి నిజంగా శని యొక్క తీవ్రత చాలా ఎక్కువగా వాళ్ళ మీద పడుతుంది దశాంతర దశలు వచ్చినప్పుడు. అందుకని ఇటువంటి విషయాల్లో సూర్యుడికి దోషం ఉంది, సూర్యుడి గ్రహణం పట్టింది ఈ మాటలు మాట్లాడడమే సరైన పద్ధతి కాదు. అందువల్లే రాహుగ్రస్త సోమోపరాగము అంటారు దాన్ని. ఉపరాగం అనే మాటతో వ్యవహరిస్తారు, సూర్యగ్రహణం అనే సంకల్పంలో చేరు. సోమోపరాగ మహాపర్వణి పుణ్యకాలి అంటారు. పైగా అందరం జపం చేస్తున్నప్పుడు గ్రహణ సమయాల్లో స్నానాలు, దానాలు, జపాలు ఏం చేసినా కేతుగ్రస్త సూర్యోపరాగ మహాపర్వణి పుణ్యకాలే అంటే కేతుగ్రస్తమైనటువంటి ఈ ఉపరాగం ఏదైతే వచ్చిందో అది పుణ్యకాలం, మహాపుణ్యకాలం. మరి ఆ పుణ్యకాలంలో మరి దీన్నేనో పుణ్యం అంటున్నాం, మళ్ళీ దోషం అంటున్నాం. ఏంటంటే అలా అటువంటి సమయం దొరకడం చాలా అదృష్టం. కానీ అది పలానా రాశిలో అది పడడం వల్ల దోషం. అంటే మంచి చెడు రెండు ఉంటాయి కదా. అలా ఉపరాగం కలిగినప్పుడు ఆ సమయంలో మనం చేసేటటువంటి మంత్రాల యొక్క ఉద్ధృతి పెరుగుతుంది, వాటిలో తీవ్రత పెరుగుతుంది అని దీనికి మంచిదే. కానీ ఈ పలానా రాశుల్లో పడుతోంది కాబట్టి
అక్కడ జరిగేటటువంటి ఈ సన్నివేశం దాని యొక్క ప్రభావం భూమి మీద ఉంటుంది కాబట్టి ఇటువంటి పరిహారాలను చేసుకోమన్నారు. Right. ఈసారి మహాలయ అమావాస్యలో ఏ విధానంగానూ గ్రహణము లేదు. లేదు. లేని అయితే- గ్రహణాలని ఉంది అని మాట్లాడినా వాచా దోషం వస్తుంది. వస్తుంది. అయితే ప్రవాసాంధ్రులు ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్టుగా కొన్ని ప్రాంతాల్లో కనపడుతుంది కాబట్టి వాళ్ళ విధి విధానాల్ని పాటించాల్సి ఉంటుందని అనుకోవచ్చా? ఇవి ఏ ప్రాంతాలలో అయితే వాళ్ళకి సుస్పష్టంగా కనిపిస్తోందో వాళ్ళు వాళ్ళు దాని నియమాల్ని పాటించుకోవడంలో ఇబ్బంది ఏం లేదు. సో అక్కడ వాళ్ళు మన వాళ్ళు ఉన్నారు కాబట్టి, మన భారతీయులు ఉన్నారు కాబట్టి ఒకవేళ వాళ్ళు ఏదైనా ఈ దానాది కార్యక్రమాలు తెలుసు ఏం చేసుకోవచ్చు. చేసుకోవాలో వాళ్ళు ఇండియాలో ఉన్న వాళ్ళు చేయొచ్చా వాళ్ళ తరపున? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఉమ్. అసలు ఏ దానం అయినా సరే స్థలం అనేది కావాలి. ఫారెన్ లో ఉండి మేము అక్కడ దానం చేస్తాము అన్న దాన ఫలితాలు రావండి, పూర్తిగా రావండి. రావు. అందుకని వాళ్ళు రావాలన్నా దేవతలే వచ్చి ఈ భూమి మీద పుట్టారు, ఇక్కడ ఈ భారత ఖండం మీద వచ్చారు. మరి మీకు గరుడ పురాణం లాంటి పురాణాల్లో మీకు కపిలారణ్యం ఉంటున్నాం ఇప్పుడు కాలిఫోర్నియా, ఉమ్. అక్కడ దాని కిందే చూసుకోవచ్చా? ఆ, సగర్లు వాళ్ళందరూ అక్కడికే సగర్లు వెళ్ళారు అంతే, అనుకోవచ్చా? మొత్తం అక్కడి నుంచి ఉమ్. భూమికి వెళ్ళిన చరిత్ర అంతా కూడా తవ్వుకుంటూ దాంట్లోనే. అటు వెళ్ళారు. ఉమ్. ఇలా మీకు అనేక దేశాలు ఉన్నాయి. ఉమ్. ఆ దేశాల్లో అక్కడికి వెళ్ళి ఒక అరణ్యాన్ని వాళ్ళు స్థాపించుకుని, అంటే అన్ని ఇక్కడే కదా, అక్కడ కూడా పుణ్యవంతం చేద్దామని తపస్సు చేసినా వాళ్ళ తపస్సు ధారపోయడం అయింది తప్పితే శక్తి మాత్రం. వాళ్ళు తపస్సుని సిద్ధింప చేసుకోలేకపోయారు. ఉమ్. ఈ భారత ఖండంలోకి వచ్చిన తర్వాతే వాళ్ళ తపస్సు పరిపూర్ణంగా సిద్ధించింది. అంటే కర్మభూమి ఇది, ఇక్కడికి వచ్చి చేసే దానాలే అవుతాయి. వేరే దేశాల్లో మనం ఉన్నప్పుడు మనం దాన్ని చేయలేని పరిస్థితుల్లో ఎప్పుడైనా ఈ గ్రహణానికే కాదు ఎక్కడైనా సరే భారతదేశంలో ఉన్న వాళ్ళ చేత పరోక్షంగా అయినా దానం చేయించడం అదే. అనేది ముఖ్యం. ఉమ్. అందువల్ల వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ చేసుకోవచ్చు దానికి. రైట్, అద్భుతం అండి, చాలా చక్కగా వివరించారు. ఇక మహాలయ అమావాస్య మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం లాస్ట్ ఎపిసోడ్స్ లో. మహాలయ అమావాస్యని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలి. అసలు మనం చేయాల్సిందే మహాలయ అమావాస్య కాబట్టి ఇక గర్భిణీ స్త్రీలు భయపడడాలు. ఇవాళ పొద్దున కూడా ఒక కాల్ వచ్చిందండి. సరే మరి ఆ టైంలో మనకేం లేదు, ఓకే మేమేం విధి విధానాలను పాటించాం కానీ దేవతారాధన చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. రాత్రి 9ంటికి మొదలవుతున్నటువంటి ఈ సూర్యగ్రహణం. చేసుకోకూడదండి. అకాలే కాల పూజాచ అబ్ద పుణ్యం వినశ్యతి అని ఉంది. అమ్మో. అంటే ఏ సమయంలో పూజ చేయమంటారో ఆ సమయంలో మానేసి నాకు తోచినప్పుడు నేను చేస్తాను అంటే ఉమ్. సంవత్సరం పాటు చేసిన పూజా ఫలితం అంతా ఒక్క అకాలంలో చేసిన పూజ వల్ల పోతుంది. అరే బాబాయ్. ఇది చిన్న విషయం కాదు. ఉమ్. అకాలే కాల పూజాచ అబ్దం అంటే సంవత్సరం, అబ్ద పుణ్యం వినశ్యతి. ఉమ్. అందుకని ఈ పూజలు మనకి తోచినట్టు చేయకూడదు. ఉమ్. గ్రహణాలలో అలా చేయబడి చెప్పింది కాబట్టి ఉమ్. శాస్త్రీయంగా నిరూపింపబడినటువంటి గ్రహణాల్లో శాస్త్రీయ పద్ధతిని అనుసరించి పూజ చేస్తాం. అంతే. ఇది గ్రహణం కాని దాన్ని భ్రమపడడం ఒక దోషం అయితే ఉమ్. ఆ సమయంలో పూజ చేయడం వల్ల ఇంకా దోషాలు వస్తాయి. వద్దు. దాని జోలికి దోషాలే కాదు, చేసిన పుణ్యాలు పోతాయి కూడా. అప్పుడు చేసిన పూజలన్నీ కలిపితే సంవత్సరంలో ఒక 10-20 ఉంటాయి, అవి కూడా కొడుకుపోతాయి మొత్తం. ఎందుకు వచ్చింది? అందుకని అసలు పరిహార ఉపాయాలు కానీ Right. లేకపోతే పూజలు కానీ జపి అంత ఉమ్. దుష్ఫలితాలు. దుష్ఫలితాలు కూడా వస్తాయి. Right. కాబట్టి అది కూడా పనికిరాదు. బాబు ఏమీ చేయకండి దయచేసి. రైట్ అండి, చాలా చక్కగా వివరించారు. కృతజ్ఞతలండి. నమస్తే.